అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కలసం, అఖండ దీపం లేకుండా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా సులభమైన పద్ధతిలో పూజించాలి అనే విషయాలను మనం తెలుసుకుంటున్నాం కదండి. ఇవాల్టి వీడియోలో 5వ రోజు అమ్మవారి అలంకారం ఏమిటి, నైవేద్యం ఏమి పెట్టాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. విజయవాడలో ఇంద్రకీలాద్రి శిఖరంపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజా వీడియోస్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం కదా. ఈ సంవత్సరంలో విజయవాడ కనకదుర్గమ్మ అవతారాలలో 5వ అవతారంగా చండీదేవిని చేర్చబడింది. కనకదుర్గమ్మ కొత్త అవతారమే శ్రీ చండీదేవి అవతారం. ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ 7వ తేదీ సోమవారం నాడు కనకదుర్గ అమ్మవారు మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తారు. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు అమ్మవారి పీఠం పైన పెట్టిన పువ్వుల మాలలు, నైవేద్యాలు, దీపపు కుందులు, మిగతా పూజా సామాగ్రి అన్నీ తీసేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. అమ్మవారిని సువాసన భరితమైన పువ్వుల మాలలతో అందంగా అలంకరించుకోవాలి. అమ్మవారిని పసుపు, ఎరుపు, తెలుపు పువ్వులతో పూజ చేయాలి. ఈరోజు అమ్మవారు మహాచండీ రూపంలో దర్శనమిస్తారు కాబట్టి అమ్మవారికి ఆగ్రహం ఎక్కువ. అందుకే అమ్మవారికి పానకం నైవేద్యంగా కంపల్సరీగా పెట్టాలి. ముందుగా దీపారాధన చేసుకుని వినాయకుడి పూజ చేసుకోవాలి. మనం యథావిధిగా ప్రతి వీడియోలో చెప్తున్నాం కదండి, వినాయకుడిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే వినాయకుడికి షోడశోపచార పంచోపచార పూజ చేసిన తర్వాత ధూపం, దీపం చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడతో గణపతి పూజ ముగుస్తుంది. ఆ తర్వాత అమ్మవారి పూజను ప్రారంభించాలి. అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారు 5వ రోజున చండీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు పసుపు లేదా బంగారు వర్ణ చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని పసుపు, ఎరుపు పువ్వులతో పూజిస్తే ఎంతో మంచిది. మనకు ప్రతి సంవత్సరం కూడా దేవీ నవరాత్రులలో విజయవాడ అమ్మవారి అవతారాలలో ముఖ్యంగా మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారం అయితే ఉండేది. కానీ ఈ సంవత్సరం అమ్మవారి అవతారం లేదు. అందుకనే మనకు ఈ చండీదేవి అవతారం అనేది కొత్తగా వచ్చింది. అయితే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేది ఎవరికీ తెలియదు. చండీదేవి అష్టోత్తర శతనామావళి కూడా నేను గూగుల్ చేసి చూశానండి, దొరకలేదు. ఎందుకంటే ఇది కొత్త అవతారం కదా, అందుకనే లేదు. దుర్గాదేవి అమ్మవారి అష్టోత్తరమైనా సరే లేదా గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరమైనా సరే చదువుకుని పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ప్రతిరోజు పువ్వులతో అర్చించిన తర్వాత కుంకుమ పూజను చేసుకోవాలి. ఓం శ్రీ దుర్గాయే నమః అనే నామాన్ని 108 సార్లు జపిస్తూ అయినా సరే కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఈ చండీదేవి అమ్మవారు చండాసురుడు అనే రాక్షసుడిని వధించడానికి అవతరించారు. అందుకనే ఈవిడ పేరు చండీదేవి అంటారు. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం అనేది ఉండదు, దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కళ్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండీదేవిని పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తివంతమైన ఫలసాధనం మరొకటి లేదని మనకు పురాణాలు చెబుతున్నాయి. చండీ అమ్మవారి ఆరాధనలో చండీ హోమం కూడా చేయించుకుంటూ ఉంటారు. చండీ హోమంలో పాల్గొన్న వారికి గ్రహాల అనుకూలత, భయభీతులు పోవడం, శత్రు సంహారం జరుగుతుంది. అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు. ఇలాంటి చండీ హోమంలు గుళ్ళో మాత్రమే చేస్తారు. అమ్మవారిని ఈ రోజున పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా అమ్మవారికి పువ్వులతో, కుంకుమతో పూజ చేసుకున్న తర్వాత లలితా సహస్ర పారాయణ, ఖడ్గమాల, సౌందర్య లహరి శ్లోకాలు చదువుకుంటే ఎంతో మంచిది. ఆ తర్వాత ధూపం, దీపం చూపించి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోరను కానీ చలివిడి, వడపప్పు, పానకంను నివేదన చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. తర్వాత ధూపం కూడా ఎక్కువగా వేయాలి. ఆ తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ కర్పూర నీరాజనాన్ని ఇవ్వాలి. తర్వాత అమ్మవారి పాదాలపై అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఆర్తితో అమ్మా అని పిలిస్తే ఆ అమ్మే అన్నీ చూసుకుంటుంది.
మనకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అందుకనే అమ్మవారికి ఇష్టమైన ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వల్ల మనల్ని ఎల్లవేళలా అమ్మే కాపాడుతూనే ఉంటుంది. మనకు ఎలాంటి ఆటంకాలు, గండాలు, దుఃఖాలు, కష్టాలు రాకుండా ఆ అమ్మవారే చూసుకుంటుంది. మీరు మొదటి రోజు నుంచి పూజ స్టార్ట్ చేయలేదు అనుకుంటే కనుక ఈ 5వ రోజు నుంచి పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుని ముత్తైదువులకు తాంబూలం ఇస్తే ఎంతో మంచిది. ఇలా పొద్దున్న పూజ చేసుకున్న తర్వాత సాయంకాలం కూడా దీపారాధన చేసుకుని అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రాలు, ఇంకా లలితా పారాయణ ఇవన్నీ చేసుకుంటే ఎంతో మంచిది. ఇలా ఇంట్లో ఈ విధంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి ఆ అమ్మవారికి చేతులు జోడించి నా కష్టం ఇది, నన్ను ఎలాగైనా ఈ కష్టం నుంచి గట్టెక్కించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆ అమ్మవారికి దయ కలిగి మనల్ని ఆ గండం నుంచి, ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తుంది. ఇలా 5వ రోజున అమ్మవారి అవతారం చండీదేవి రూపంలో మనం పూజించాలి. అమ్మవారి అష్టోత్తరాలు ఏమీ తెలియకపోతే కనుక దుర్గాదేవి అష్టోత్తరమైన, గౌరీదేవి అష్టోత్తరమైన చదువుకుని కుంకుమ పూజతో కానీ పువ్వులతో కానీ పూజించవచ్చు. అమ్మవారి చల్లని చూపు, కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.